నేను నమస్తే. ఇప్పుడు మాట్లాడిన టాపిక్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో యుద్ధపూరితమైన వాతావరణం. సో దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసేలా యుఎస్ఏ రంగంలోకి దిగి ఇజ్రాయెల్కి మద్దతుగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద చేసినటువంటి దాడి తర్వాత ఇరాన్ ఇంకా విధిలేని పరిస్థితుల్లో తన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఓపెన్ చేశామని చెప్పింది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇరాన్ చాలా పెద్ద మొత్తంలో మిసైల్స్ అటాక్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెల్ అవీవ్ యాజ్ వెల్ యాజ్ హైఫా పోర్ట్ సిటీ, టెల్ అవీవ్ కమర్షియల్ సిటీ యాజ్ వెల్ యాజ్ పోర్ట్ సిటీ హైఫా మీద చాలా పెద్ద మొత్తంలో మిజైల్ దాడులు అయితే చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఇక నుంచి ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ మధ్య హోస్టిలిటీస్ తగ్గేదానికి ఆస్కారం లేదు. అండ్ యుఎస్ఏ ఎలాగో ఇజ్రాయెల్కి మద్దతుగా వచ్చి ఇరాన్ మీద అటాక్ చేసింది కాబట్టి యుఎస్ఏకి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో, మిలిటరీ బేస్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేవల్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రిటాలియేటరీ మెజర్స్గా ఇరాన్ పెద్ద మొత్తంలో దాడులు చేసేదానికి ఆస్కారం ఉందనేసి చాలా క్లియర్గా ఇరాన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇరాన్ చాలా ముందుగానే ఇది పసిగట్టి ఇజ్రాయెల్కి మద్దతుగా ఖచ్చితంగా యుఎస్ఏ వచ్చేదానికి ఆస్కారం ఉంది. యుఎస్ఏ కానీ ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్కి మద్దతుగా వచ్చి ఇరాన్ మీద ఎలాంటి అగ్రెసివ్ మెజర్స్ తీసుకున్నా డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ వేరే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒక పక్క శాంతి చర్చలు జరపాలా ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ నెలకొల్పాలనేసి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ ఫలించకపోగా విధిలేని పరిస్థితుల్లో ఇంకా ఇరాన్ అగ్రెసివ్ మేనర్లో ఇజ్రాయెల్ మీద యుఎస్ఏకి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్ ఎలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసేదానికి అయితే చాలా క్లియర్గా డిసైడ్ అయింది. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే యుఎన్కి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ కూడా యుఎస్ఏ యొక్క యాక్షన్ మీద చాలా డిస్ప్లేజర్ని అయితే ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్ని ఇంకా పెంచి పోషించేలా డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద మొత్తంలో ఇంకా టెన్షన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉందనేసి ఈవెన్ నుంచి కూడా చాలా క్లియర్గా ఒక ప్రెస్ స్టేట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. యుఎస్ఏ చేసినటువంటి పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది డేంజరస్ ఎస్కలేషన్ మిడిల్ ఈస్ట్లో పెంచేదానికైతే ఆస్కారం ఉందనేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ యుఎస్ఏ యొక్క ఇరాన్ మీద దాడి ఏదైతే ఉందో ఇజ్రాయెల్తో కలిసి దీని వెనకాల ఖచ్చితంగా ఒక 2-3 ఆస్పెక్ట్స్ అయితే కలిసి ఉంటాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ టైమ్ అండ్ అగైన్ ఇరాన్ మీద చాలా పసిగట్టి ఉన్నారు. ఇరాన్కు సంబంధించినటువంటి అటాక్స్ ఏవైతే ఇజ్రాయెల్ మీద జరుగుతున్నాయో ఇజ్రాయెల్ వెనకాల యుఎస్ఏ ఉందని తెలిసి కూడా ఇరాన్ వెనక తగ్గకుండా ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడులు ఒకటి. గతంలో ఇరాన్కి సంబంధించినటువంటి ఎంబసీ మీద లెబనాన్లో ఉండేటువంటి హెజ్బొల్లా గ్రూప్ ఏదైతే దాడి చేసిందో తర్వాత యుఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ఇరాక్ల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇరాక్కి సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూప్స్కి పెద్ద మొత్తంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించి యుఎస్ఏకి సంబంధించి వందలాది మంది చనిపోయే దాంట్లో ఇరాన్ వాళ్ళకు మద్దతుగా ఉండి లాజిస్టికల్లీ సపోర్ట్ చేసింది, ఎక్విప్మెంట్స్ ఇచ్చి వెపన్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది అనేసి ఇరాన్ మీద యుఎస్ఏకి ఉన్నటువంటి కోపం. ఇంకో పక్క యుఎస్ఏకి సంబంధించి ఇజ్రాయెల్కి ఉన్న ప్రతి మద్దతును ఇజ్రాయెల్కి యుఎస్ఏ ఇచ్చే ప్రతి మద్దతుని యుఎస్ఏకి ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీస్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ని న్యూట్రల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇరాన్. ఇవి రెండు కాకుండా మూడో అంశం ట్రేడ్ అంశం ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అశాంతి నెలకొని ఉన్నా అది అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి మేలు చేసేదానికి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇరాన్ అగ్రెసివ్గా ముందుకెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయగలిగితే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపేటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దాని గుండా దగ్గరగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లైలో 20% ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లై ప్యాసేజ్ అవుతున్నటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయగలిగి ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడగలిగితే ఇప్పుడు యుఎస్ఏ దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద మొత్తంలో ఎక్కువ ధరలకు అమ్ముకొని అమెరికాకు సంబంధించినటువంటి ఎకానమీని ఇంకా స్ట్రెంథెన్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇలానే కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో అశాంతి ఇంకా ఫ్లేరప్ అయి ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీస్ అందరూ యుద్ధంలోకి దిగి యుఎస్ఏ అగ్రెసివ్ మేనర్లో ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీ గ్రూప్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి వాళ్ళందరూ పెద్ద మొత్తంలో మిడిల్ ఈస్ట్లో ఒక టెన్షన్ సిచ్యువేషన్ ఎస్కలేట్ చేయగలిగితే ఖచ్చితంగా యుఎస్ఏకి సంబంధించినటువంటి పెంటగాన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ గిరాకులు చాలా పెద్ద మొత్తంలో పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఈ మిడిల్ ఈస్ట్లో ఏ కంట్రీ యొక్క సావర్నిటీని వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా యుఎస్ఏ నుంచి చాలా పెద్ద మొత్తంలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కొని లేకపోతే మిలిటరీ ఎక్విప్మెంట్ని కొని అమెరికా యొక్క ప్రొడక్షన్ని పెంచేదానికి ఆస్కారం ఉంది. తద్వారా అమెరికాకి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. సెకండ్లీ అమెరికాలో జాబ్ క్రియేషన్ జరుగుతూ ఉంది. అండ్ అమెరికన్ గవర్నమెంట్కి
పెద్ద మొత్తంలో ట్యాక్సెస్ వస్తాయి కాబట్టి సో ఈ మల్టీ ప్రాంజెడ్ అప్రోచ్ని డొనాల్డ్ ట్రంప్ మైండ్లో పెట్టుకొని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంలో ఒక పక్క అమెరికా యొక్క వార్ ఎఫర్ట్స్ని పెంపొందించుకోవడం ఓ పక్క, ఇంకో పక్క మిడిల్ ఈస్ట్లో ఒక అన్ఇంటరప్టెడ్ అశాంతిని నెలకొల్పి తద్వారా డిఫెన్స్ యుఎస్ఏకి సంబంధించినటువంటి డిఫెన్స్ ప్రొడక్షన్ని పెంచుకొని అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ స్టాక్స్ మొత్తాన్ని మిడిల్ ఈస్ట్ దేశాలకు అమ్ముకోవడం ఇంకో పక్క, తర్వాత ఇరాన్ ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కానీ క్లోజ్ చేయగలిగితే యుఎస్ఏకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ని ప్రపంచ దేశాలకు సప్లై చేసి వాళ్ళ దగ్గర ప్రపంచ దేశాల నుంచి డబ్బులు దండుకునే ప్రక్రియ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఓపెన్ చేసిన ప్రయత్నంలో భాగంగా యుఎస్ఏ అటాక్ చేసిన మరుక్షణమే ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో బాంబులు వర్షం కురిపించింది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కి కమర్షియల్ క్యాపిటల్ అయినటువంటి టెల్ అవీవ్ యాజ్ వెల్ యాజ్ పోర్ట్ సిటీ అయినటువంటి హైఫా మీద మాత్రం చాలా పెద్ద మొత్తంలో దాడులు చేస్తున్న క్రమంలో ఇరాన్కి సంబంధించినటువంటి పబ్లిక్ మొత్తాన్ని బంకర్స్ యాజ్ వెల్ యాజ్ బాంబ్ షెల్టర్స్ని పంపించి వాళ్ళని సేఫెస్ట్ ప్లేస్లో పంపించి ఇరాన్ పబ్లిక్ని రెస్క్యూ చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ పబ్లిక్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ రిటర్న్ ఇరాన్ ఎంత పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉందో అదే పందాలో అదే మెథడ్లో ఖచ్చితంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక్కడ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెపన్స్ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. సో ఈ ఎగ్జాస్ట్ అయిపోతున్న క్రమంలో ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి వెపన్స్ అన్నింటిని కూడా ఇప్పుడు ఇరాన్ యుఎస్ఏ సప్లై చేసి యుఎస్ఏ మళ్ళీ ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్ వ్యాపారం ఇజ్రాయెల్ ఇక్కడ తన్నుకుంటూ ముందుకెళ్లే కొద్దీ యుఎస్ఏ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఆ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్కి అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏకి అనుకూలంగా ఉండేటువంటి దేశాలన్నిటికీ అమ్ముకుంటా అక్కడ వాళ్ళ యొక్క డిఫెన్స్ దగ్గర ఉన్న యుఎస్ఏ డిఫెన్స్ కంపెనీల దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ మొత్తాన్ని సేల్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ బాంబులు మోత మోగినా, ఎక్కడ అశాంతి నెలకొన్నా, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ రెండు దేశాలకి సాధ్యమైనంత వరకు ఎక్కువ డిఫెన్స్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ని యుఎస్ఏ నుంచి అందించి యుఎస్ఏ తన యొక్క డిఫెన్స్ వ్యాపారాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప అండ్ యుఎస్ఏ ఎప్పుడు కూడా ప్రపంచంలో రెండు దేశాల మధ్య కూడా లేకపోతే రెండు ప్రాంతాల మధ్య కూడా శాంతి ఉండాలని కోరుకో. యుఎస్ఏకి ప్రపంచంలో ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ యుఎస్ఏకి సంబంధించినటువంటి వ్యాపారం బలంగా జరుగుద్ది కాబట్టి సో ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రతి అంశంలో అమెరికా ఎలా బెనిఫిట్ అవ్వాలా, అమెరికా ఎలా వ్యాపారం పరంగా లేకపోతే ట్రేడ్ పరంగా ఎలా బెనిఫిట్ అవ్వాలనే ఒక ఆస్పెక్ట్లోనే చూస్తూ ఉంది. ఇంకో పక్క ఇక డొనాల్డ్ ట్రంప్ టైమ్ అండ్ అగైన్ పీస్ అని చెప్తున్నప్పటికీ బయట లోపల మాత్రం ఖచ్చితంగా అమెరికన్ యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ చాలా బలంగా ఉన్నాయి. అందుకనే ఇరాన్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో యుఎస్ఏ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అనుకున్నటువంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్ ఏదైతుందో ఆ స్లోగన్కి మోటివ్లో భాగంగానే ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి దాడి చేస్తుంది. ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ క్లోజ్ చేస్తుందా లేదా ఒకటి, యుఎస్ఏకి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి స్థావరాల మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది బై యూజింగ్ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీ గ్రూప్. అది లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా అవనివ్వండి, గాజాలో ఉన్నటువంటి హమాస్ అవనివ్వండి, లేకపోతే యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్ గ్రూప్ అవనివ్వండి, లేకపోతే ఇరాక్లో ఉన్నటువంటి ఇరాక్లో ఉన్నటువంటి ఇరాక్కి సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ అవనివ్వండి. ఈ అన్ని గ్రూప్స్ కలిసి ఇరాన్కి ఏ రకమైన మద్దతు ఇచ్చి ఇరాన్తో కలిసి యుఎస్ఏకి అనుకూలంగా ఉన్నటువంటి కంట్రీస్ లేకపోతే యుఎస్ఏకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రూప్స్ మీద ఎలాంటి దాడులు చేయబోతున్నాయి అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చైనా ఇప్పటికే ఇరాన్కి కావాల్సినటువంటి మిలిటరీ లాజిస్టికల్ సపోర్ట్ అంతా ఇండైరెక్ట్గా సీక్రెట్గా అందిస్తూ ఇరాన్కి మద్దతుగా నిలుస్తూ ఉంది. రెండో పక్క రష్యా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది. రష్యా ఇంతకు ముందే చెప్పింది యుఎస్ఏ కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇరాన్ తన సావర్నిటీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ చేస్తున్న ప్రతి అంశానికి ఇది రష్యా మద్దతుగా ఉంటుందని రష్యా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో రష్యా అంటే చైనా రెండు ఎలాంటి మద్దతు ఓపెన్గా ఇరాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాయనేది ఒకటి. ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో కలిసి లంచ్ మీట్లో పార్టిసిపేట్ చేసి వచ్చినప్పటికీ పాకిస్తాన్ యాజ్ ఏ ఇస్లామిక్ కంట్రీగా ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ కలిసి చేస్తున్న దాడి ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశం. ఈ యుఎస్ఏ దగ్గర క్లియర్ కట్ ఒక అంచనా ఉండటం వల్లే ఇరాన్ మీదకి యుఎస్ఏ వచ్చి అటాక్ చేస్తుందని తెలిసి పాకిస్తాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్కి ఇరాన్కి మద్దతుగా ముందుకు రాకుండా ఉంచే ప్రయత్నంలో భాగంగానే
పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ని యుఎస్ఏ ఆల్ ద వే పిలిపించుకొని డొనాల్డ్ ట్రంప్ లంచ్ మీటింగ్ ఇచ్చి పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగినటువంటి సీజ్ ఫైర్ గురించి అంత గొప్పగా పొగిడే ప్రయత్నం చేశారు. అంతకుముందు ఎప్పుడు యూనిలాటరల్గా మాట్లాడినట్టు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని యుఎస్ఏ పిలిపించుకొని మాట్లాడినప్పుడు మాత్రం అది క్లియర్గా పాకిస్తాన్కి కొంచెం అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడైతే ఒకటి మాత్రం చాలా క్లియర్, అమెరికా తన గోల్స్ని రీచ్ అవుట్ అయ్యేదానికి మాత్రమే ఇరాన్ మీదకి అటాక్ చేసి ఇరాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ గోల్స్లో ఒకటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాళ్ళ ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకునేదానికి ఇండియా యుఎస్ఏ నుంచి డిఫెన్స్ సేల్స్ని ఎంత పెద్ద మొత్తంలో పెంచుద్ది. ఇరాన్ అగ్రెసివ్గా ముందుకెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయగలిగితే గ్లోబల్ కంట్రీస్కి రావాల్సినటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సినటువంటి లిటోరల్ స్టేట్స్ నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే గ్లోబల్ కంట్రీస్కి అందాలో అది అందకపోవడం వల్ల అమెరికా దగ్గర ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఎన్ని దేశాలకి సప్లై చేసి అది కూడా ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% పెరిగి ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మీద టెన్షన్ పెరిగే కొద్దీ గ్లోబల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి పెరిగిన ప్రైస్ని ఎంత పెద్ద మొత్తంలో యుఎస్ఏ యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎంత పెద్ద మొత్తంలో క్యాపిటలైజ్ చేసుకుంటాయని చూడాలి. ఒకటి మాత్రం ప్రపంచంలో అశాంతి ఎంత ఉంటే దాని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో మార్కెట్ చేసుకోవాలనే ఒక ధోరణి మాత్రం అమెరికాలో ఉంటుంది తప్ప ప్రపంచంలో శాంతి అనేది అమెరికా మాట్లాడేటువంటి ప్రత్యేకమైన మాట. థ్యాంక్ యూ.